పశువుల పెంపకాన్ని చూస్తున్నాం. గొర్రెల పెంపకం బీరెలు మఠం పొలంలో అయ్యల గుడి ఉండే 4 అబ్బాయి పోరా ఇనుప కడీలు వేసి బండలు వేసి కట్టిండ్రు. 2 గుళ్ళు, ఒకటి చిన్నది ఒకటి పెద్దది. తెలంగాణ దొంగలు మొత్తం స్తంభం పడగొట్టి గుడి ఇప్పేసి తవ్వుకపోయినరు. రాళ్ళన్నీ ఇవతల వార పోసిండ్రు. అంతా పలుగురావు పోసి నింపినరు అందులో. అప్పుడు ఇప్పుడు 4-5 ఏళ్ళ కింద ముచ్చట. 4 ఏళ్ళ కాడ ఏమైనా పూజలు జరిగినాయా? పూజలు జరగదు. నేను చూసిన గుడి చెప్తాను. పూజ జరగని గుడి ఎట్లా చెప్తాడు ఆడ? అగో అట్లా అయిపోయింది. అది మర్చిపోయినా. ఆడ ఏముండేటి విగ్రహాలు ఇట్లా లేవు. కానీ నేను ఇంత పూరణప్పటికీ ఇంత జీపాంతాలు ఉండే, ఇంత గుడ్లు ఉండే, ఇంత గురుగులు ఉండే. ఆ గురుగులు లేవుకు అవి మొత్తమే తవ్వుకపోయింది దొంగలు తెలంగాణ. అట్లా ఈ గుట్టకు జారుడు బండి ఉండేదా? ఉండే. మీరు జారినరా? నేను జారినా, తన కూడా జారిండు. జారుడు బండ అదే మా పైకి కూర్చుంటే పనమటి దిక్కు తూర్పుకు జారుకుంటా పోయేది. అయితే ఆ బండ మీద నిలబడితే ఇగో ఇట్లా రాయాకులు తెంపుకొని పెట్టుకొని కూర్చొని తారేది. ఇంత పూర్వం అయితే ఉప్పలే తండ్రికి జారకిట్టే సేట అని ఉండే. కలబడ్డదట. జర శాస్త్రి ఇక్కడ ఉండే. కలబడితే ఆయన చుట్టూ గోడ పెట్టించి మూట అమరించి తవ్విచ్చిండు. మర్రి చెట్టు ఉండేనట. ఏనుగా అందుకోపోయి మరి పడ్డదట. అప్పటి దేవతలు వెళ్ళిపోయినాక ఇక వీళ్ళ దోచితే ఏనుగ బొక్కలు ఇంత బొక్కలు, గుడ్లు, ఇంత దీపాలు, దీపార్తులు అందులోకెళ్ళి వెళ్ళినాయి. కింద దేవుడు కూడా ఉన్నాడు. దేవుడు ఇప్పుడు ఏమున్నా ఎక్కడ అది ఎక్కడ? కచరకాడ. ఏం పేరు బాపు? పాలయాదగిరి. ఏంది ఊళ్ళో గడి ఉండేనా? ఉండే. ఎవరిది గడి అది? పటేల్ ఉండే. ఏం పేరు? సోమిరెడ్డి. బురుజు ఉందా? బురుజు ఉన్నది. ఉందా? ఇప్పటికి కూలిపోయిందా? ఇప్పటికి ఉన్నది. ఎందుకు కట్టిరు బురుజు అది? ఏమో మనకేమేరకు అప్పుడు కట్టింది. రజాకారులు అప్పుడు కట్టిండ్రు. చెప్పరాదు. రజాకారులు అప్పుడు ఎందుకు అయితే అంతకంటే ముందుగా. అంతకంటే రజాకారులు వస్తారు అనగానే కట్టిన్నారు అనుకో. చూసి వచ్చిన పోయి గుళ్ళ చంపిర్రా? 2 చంపారు. టంటూరు చాలా అయిన ఒక ఆయనే, చారాజపేట చాలా అయిన ఒక ఆయనే బట్టలు అమ్ముకొని వచ్చేది. వాళ్ళని చూసి ఆ గుళ్ళేజ్ వచ్చిండ్రు అన్నట్టు. ఆ గోరిల కాడికి రాగానే ఏది మన ఈ ఎల్లంల గుట్ట మీదకి ఎక్కిర్రా? పెంబార్తి గోరిల కాడికి రాగానే ఇగో ఈ రామస్వామి గుడి ఉన్న చూడు బండ మీద. అగో ఆ గుళ్ళేకు పోయిండ్రు అన్నట్టు వాళ్ళు. గుళ్ళేకి పోతే ఇంకా ఈ పక్కకు కానీ ఆ పక్కకు కానీ అన్నీ కాల్చేసి గుళ్ళనే పేరంటివి. నీ పేరు? నా పేరు సిహెచ్ చంద్రయ్య. ఇప్పుడు ఈడ రాకాస గుళ్ళు ఉండేనా? రాక్షస గుళ్ళు, రాకాస రాళ్ళు, రాక్షస గుళ్ళు అంటారు చూడు. లేవు. గుట్టకు అటు దిక్కు ఏం గుండ్లు ఉన్నాయి? నంది మంచిగా మన గుడ్డు పదు పండుకొని పన్నట్టుగా కండ్లు ఇండ్లు మంచిగా ఉంది. ఏం చెరువు పేరు? ఎల్లంలో చెరువు అంటారు ఇక దాని పేరు. అది మత్తడి దుంకితే ఎటు పోద్ది? మత్తడి దుంకితే ఇటు ఊళ్ళకే వస్తుంది. ఊళ్ళకెళ్ళి ఎటు పోద్ది? మళ్ళా అటు మాదిగండ్లకి వెళ్ళి ఆ కొసకెళ్ళి అటు వెళ్ళిపోతాయి పొలంలో. కంబాల కుంట్లకు పోతుంది. పెంబర్తి కంబాల కుంట్లకు పోతుంది ఈ చెరువు. పోతుంది. నా పొలం కిందకి వెళ్ళిపోతుంది. ఇట్లా పడి పొలం అంతా వరుసుకొని పోతుంది. అడుగు ఈ కొత్త మార్గంలో అడుగు ఊరే ఇటుకెళ్ళి వెళ్ళినాయి. నేను పొలం వచ్చుకడుతుంటే పని రవ్వుతో వెళ్ళింది, గోళం వెళ్ళింది, శారబాయి వెళ్ళింది. అందులో ఉప్పలేంటి మంగళ తమ్మి అల్లుడు ఉప్పలేంటి మంగళ భీమే పట్ల ఇల్లాడు కాదు, అంతా ఊరే.
ఆ? అప్పుడు అవన్నీ వెళ్ళినాయా? పెంకాసులు కూడా వెళ్ళేదా బాగానే? ఆ పెంకాసులు కూడా వెళ్ళినాయి. ఆ. గారు రాసిన రౌతు నిన్నటి వెళ్ళింది. ఉమ్. మోటార్ పక్క చూస్తే గోలెం వెళ్ళింది అందుకల్లా. ఏది రాయితోనా? రాయితోటి కాదు, మట్టితో చేసిన గోళం. మట్టితోటి గోలెం వెనకటి కుమ్మరోలు తెచ్చింది. ఉమ్. పలుగురాళ్ళు వెళ్ళినాయి. ఉమ్. పలుగురాళ్ళు దీపాంతాలు చిప్పలు కూడా వెళ్తే ఇంత మనం మట్టించిన మంచిగా రోడ్డు ఆ రౌతు పెంకలు మన్ను బిడ్డల బట్టి పెట్టిండ్రు. 10 రోజులు ఇసుక రోగుకపోతుంటే ఇటుక పేడలు వెళ్ళినాయి. వాస్తవమే, కరెక్ట్ అంటారు. కోమటికుంట. దాంట్లో మేము కొద్దిగా పాల్గొన్నాం, మా సంతానం వరకు చేసినాం. అంతేగాని ఇక అంటే ఎవరెవరితో పనిచేసారు మీరు? మేము ఏస్ రెడ్డి, ఆ. మరి నరారి, పోతే ఈయన ఇప్పుడు భీమిరెడ్డి నరసింహారెడ్డి, వీళ్ళు అప్పట్లో మేము వాళ్ళతోటి ఉన్నాం. కమ్యూనిస్టు దాంట్లో పనిచేసారు. కాంగ్రెస్ ద్వారా పనిచేసినాం, వాళ్ళతోటి ఉద్యమంలో పాల్గొన్నాం. అంతేగాని మేము పెద్దగా చేసింది ఏం లేదు. కానీ మోసాదుగా వాళ్ళతోటి మేము. ఏం పేరు మీ పేరు? బిరు బాలయ్య.